నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ క్రెడై తెలంగాణ వారు ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో ఈ మెగా ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ప్రాపర్టీ షోకు సంబంధించిన ప్రత్యేకతలు, వాటి విశేషాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి క్రెడై హైదరాబాద్ తరపున నమస్కారాలు. ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది ఒక కోరిక. ఆ కోరికలను సాకారం చేసేదే మా నిర్మాణ రంగం. ఎప్పుడు కూడా మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం క్రెడై హైదరాబాద్ తరపున ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా అదేవిధంగా 2 సంవత్సరాల గ్యాప్తో చెప్పవచ్చు. ఎందుకంటే మనకి పాండమిక్ వల్ల మేము ఆ ఈవెంట్ నిర్వహించలేకపోతున్నాము. మళ్ళీ పెద్ద ఎత్తున మీ అందరి కోసం క్రెడై హైదరాబాద్ ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో హైటెక్స్ లోపల క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, గడిచిన 2 సంవత్సరాలుగా పాండమిక్ ఎఫెక్ట్ వల్ల ఏ రకమైన కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉన్నాము. మాది క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఎప్పుడు ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ కాబట్టి అందరికీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ పైన ఎవరికి కావాల్సిన విధంగా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి ఒక అవకాశం అనేది మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా నిర్వహించే ఈ కార్యక్రమంలో మీ అందరికీ వచ్చేసి మీకు నచ్చిన ఒక ఇల్లు అనే కళను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న స్థితులను బట్టేసి క్రెడై నిర్వహించే ఈ కార్యక్రమం మీ అందరికీ ఒక రకంగా హెల్ప్ చేస్తుందని చెప్పవచ్చు. గడిచిన 3-4 సంవత్సరాలుగా హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక కొత్త దిశలో ప్రయాణిస్తుంది. ఒక ఇల్లు అనేది కొనుక్కోవడానికి ఇది సరైన సమయం అనేది మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఈ పాండమిక్లో నిర్వహించే ఈ ప్రాపర్టీ షో గురించి ఏదైనా ఒక ప్రికాషన్స్ గురించి ఎవరికైనా అనుమానాలు ఉన్నా కూడా వీఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఒక హెల్త్ కేర్ ఏజెన్సీని కూడా ఎంగేజ్ చేయడం జరుగుతుంది. వీఆర్ టోటల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రోటోకాల్స్ వాట్ టు బి ఫాలోడ్. ప్రతి ఒక్కరూ లోపల ఎంట్రీ అయ్యేటప్పుడే స్క్రీనింగ్ చేయడం కానీ, లోపల ఇంటర్నల్ శానిటైజేషన్ కూడా స్టాండర్డ్ నామ్స్ ప్రకారం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రాపర్టీ షో లోపల ఎవ్రీ ఇయర్లా కాకుండా నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా తగ్గించడం జరిగింది. అంటే స్పేషియస్ స్టాల్స్ పెట్టేసి నెంబర్ ఆఫ్ స్టాల్స్ తగ్గించడం జరిగింది. అయినా కూడా అందరు బిల్డర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి ఈసారి. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈసారి నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిస్ప్లేకి చాలా ఎక్కువ ఉంటాయి. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ కూడా ఎవరు కూడా ఒకే దగ్గర గుమికూడకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తోటి కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఒక విధమైన ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. బ్యాంకర్స్ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ కానీ ఏదన్నా ఉన్నా కూడా దే కెన్ ఆన్ ది స్పాట్ దే కెన్ గెట్ ఇట్ అప్రూవ్డ్. ఎప్పుడు కూడా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో లోపల రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయించడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది అనమాట. కొనే వాళ్ళందరికీ కూడా ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు తీసుకున్నామనే దాని మీద ఉంటుంది. అందుకోసం మీ అందరికీ క్రెడై హైదరాబాద్ తరఫున మళ్ళీ ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో హైటెక్స్లో నిర్వహించే క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి తప్పకుండా సందర్శించండి. మారుతున్న జీవన విధానంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. అయితే దీన్ని నివారించడానికి పలు నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో అపార్ట్మెంట్స్, ప్రభుత్వ ప్రైవేటు భవంతులపై సంప్రదాయ విద్యుత్తుకు బదులు సౌర విద్యుత్తును ఇంటిపై ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కసారి పెట్టుబడితో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లును చెల్లించే అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. మారుతున్న జీవన విధానంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఉత్పత్తి, వినియోగం మధ్య భారీ వ్యత్యాసాలు ఒకవైపు, మరోవైపు ఊహించని కరోనా మహమ్మారితో కుటుంబాలు ఇంటికే పరిమితమవుతున్నాయి. దీంతోపాటు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోంతో ఇంట్లో విద్యుత్ వినియోగం పెరుగుతోంది.
సహజ వనరులు కళ్ల ముందే కరిగిపోతున్న తరుణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి అసలైన ప్రత్యామ్నాయంగా మారింది. ప్రస్తుతం ఎకరాల కొద్దీ భూములు ఎత్తైన ప్రదేశాల్లోనే కాదు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్స్, స్వతంత్ర గృహాలు, ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్తో విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటోంది. ముఖ్యంగా నగరాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు సోలార్ ప్యానెల్స్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. టూ ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ట్ చేసుకుంటున్నారు. అండ్ స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో దీనివల్ల ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా కరెంటు బిల్ అనేది బాగా పెరిగిపోతుందండి. బికాజ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్లో కూర్చుంటారు. ఆఫీసెస్ ఉన్నవాళ్ళు, స్కూల్స్ పిల్లలు ఇద్దరు ఉన్నట్లయితే 2 రూమ్స్లో కూర్చుంటారు. సో ఏసీస్ వాడటం కావచ్చు, అట్లా వినియోగం బాగా పెరిగిపోతుంది. ఎలక్ట్రిసిటీ వినియోగం బాగా పెరిగిపోవటం వల్ల కరెంటు బిల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయండి. బికాజ్ లాస్ట్ మేము గమనించినట్లయితే బిఫోర్కి ఇప్పటికీ 30 to 40% కన్జంప్షన్ పెరిగింది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరిగింది. అండ్ ఇంతకుముందు 1500, 2000 కరెంట్ బిల్స్ వచ్చే వాళ్ళకు ఇవాళ 3000, 4000 కూడా కరెంట్ బిల్స్ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇప్పుడు రీసెంట్గా సోలార్ని ఆప్ట్ చేస్తున్నారండి. బికాస్ సోలార్కి వెళ్ళటం వల్ల కరెంటు బిల్లుని టోటల్గా జీరో చేసుకుంటున్నారు. లైక్ వాట్ ఎవర్ మినిమం బిల్ ఎంతైతే ఉంటుందో 100 రూపీసో 150 రూపీసో అంటే 3-4 వేల కరెంటు బిల్ వచ్చే వాళ్ళకి ఇవాళ 100 రూపాయల నుంచి 150 రూపాయలు మాత్రమే కరెంటు బిల్ వస్తుంది. 5 సంవత్సరాల క్రితం 1 కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ₹1,00,000 వరకు ఖర్చవుతుండగా ప్రస్తుతం వాటి ధర ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను 35 నుండి 40 వేల రూపాయల వరకే ఖర్చవుతోంది. 1 కిలోవాట్ సౌర పలక రోజుకు 4 యూనిట్ల చొప్పున నెలకు 120 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మీ కుటుంబ సభ్యుల విద్యుత్ వినియోగం, ఇంట్లో కరెంటు ఆధారిత గృహోపకరణాల ఆధారంగా ఇంటి పైకప్పుపై సౌర పలకలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 1 సౌర విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం, 2 మీరు వినియోగించని యూనిట్లను ఉత్పత్తి చేసుకోవడం ఉంటుంది. ఇక ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులలో 2000 నుంచి 3000 రూపాయల వరకు చెల్లించేవారు 1000 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, హై రేంజ్డ్ అపార్ట్మెంట్ వంటి ప్రాజెక్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయిస్తున్నారు. హైదరాబాద్ కొంపల్లిలో 105 కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్ వాసులకు నెల 65,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ వాసులు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నెలకు 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్ వాసుల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా కార్పస్ ఫండ్ మీద వచ్చే వడ్డీని సోలార్ విద్యుత్తుకు ఏర్పాటుకయ్యే ఖర్చును ఈఎంఐ రూపంలో కడుతున్నారు. నివాసితులకు అవసరమయ్యే వినియోగించే విద్యుత్తులో కొంత భాగాన్ని వారే ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే ఇది ఎప్పుడు ఉంటుంది, లైక్ సన్, ఇట్ ఈజ్ అవైలబుల్ త్రూ అవుట్ సీజన్స్ ఎవ్రీ డే. దట్ ఇండియా అనుకోండి, మనకి ఇంకా సన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. టోటల్గా 103 ఫ్యామిలీస్ ఉంటాయి. మన ఇండివిజువల్ హౌస్ అనుకోండి, మన ఇష్టం అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కామన్ ఏరియాస్కే మనం యూజ్ చేసుకోగలం. ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో ఇండివిజువల్గా బెనిఫిట్ తీసుకోలేం. బట్ ఈ కలెక్టివ్ బెనిఫిట్ కూడా ఇండివిజువల్కి కూడా ఎవ్రీ ఫ్యామిలీకి వస్తుంది. సో అప్పుడు చూసి మనకి ఏదైతే ఉందో రూఫ్ టాప్, ఇంకా సరౌండింగ్ స్పేస్ ఉండదు. మనం ఉండేది అపార్ట్మెంట్ కల్చర్, మనకేం పెద్ద ల్యాండ్ ఉండదు. సో ఇక్కడ ఏం చేసామంటే ఏదైతే రూఫ్ టాప్ ఉందో మొత్తం సర్వే చేయించి దానిలో ఎంతైతే మనకుందో మ్యాక్సిమం కెపాసిటీ ఎంత పెట్టగలం చూసి, దేన్ని డిస్టర్బ్ చేయకుండా మనకుండే స్ట్రక్చర్ తీసుకుంటుందా ఈ లోడ్ అని కూడా చూసి, దెన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ 55 కిలోవాట్ ఫర్ అవర్ అపార్ట్మెంట్. సో మేమేం చేసామంటే మా బిల్డింగ్కి 50 lakhs కార్పస్ ఫండ్ ఉంది. ఆ కార్పస్ ఫండ్లోంచి అవుట్ ఆఫ్ 50 lakhsలోంచి 20 lakhs మేము తీసేసుకొని దీనికి 19.15 lakhs అయింది మొత్తం మాకు కన్స్ట్రక్ట్ చేసుకొని, ఏదైతే మంత్లీ మనకి పవర్ సేవింగ్స్ ఉన్నాయో ఆ అమౌంట్ తిరిగి మళ్ళీ మన కార్పస్ ఫండ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా చూసుకుంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ 50,000 మినిమం మిగులుతూ ఉంది. ఆ పవర్ సేవింగ్స్లో మేము పెట్టింది 20 lakhs వేసుకోండి ఫర్ ఏ రఫ్ క్యాలిక్యులేషన్. సో 40 monthsలో మాకు పేబ్యాక్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇది ఎలాగో 20-25 years పనిచేస్తుంది కాబట్టి దో ద ఎఫిషియన్సీ ఈజ్ కమింగ్ డౌన్, మనకు బెనిఫిట్స్ అయితే సొసైటీకి ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందుకెళ్తాం. సో మా క్యాపిటల్తో కూడా పని లేదు, మా ఫండ్నే యూజ్ చేసుకున్నాం. ఆ ఫండ్ బ్యాంకులో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ పార్ట్ వస్తుంది, దాని మీద ట్యాక్స్ కడతా ఉన్నాం. సో అవేవి లేకుండా మేము తగ్గించుకోగలుగుతూ, ఎలాగో కొత్త అపార్ట్మెంట్ మన 5 years వరకు నాకు తెలిసి రిపేర్స్ ఏం రావు. బిఫోర్ దట్ వీల్ రీపే బ్యాక్ టు అవర్ కార్పస్ ఫండ్ అమౌంట్. అది మోడల్ మాది. మాకు ఎంత 65,000 ఆన్ యావరేజ్ వచ్చేది ఎవ్రీ మంత్ బిల్, పవర్ బిల్స్ ఈ కామన్ ఏరియాస్ తాలూకా పవర్కి అవసరం.
ఇప్పుడు వచ్చేసరికి ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 5,000 వస్తుంది. అంటే మేము ఇన్స్టాల్ చేసి ఏప్రిల్ ఎండకి అయింది. సో మే, జూన్, జూలై 3 నెలలే మాకు బెనిఫిట్ వచ్చింది. అది అన్ని కారిడార్ లైటింగు ప్లస్ బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 లైటింగ్. ఎమ్యూనిటీస్ ఉన్నాయి, క్లబ్ హౌస్, ఇందులో జిమ్స్ కానీ, రూమ్స్ కానీ, దాని తర్వాత ఈ కోర్ట్ యార్డ్కి కానీ ఎవ్రీ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ సోలార్ జనరేషన్ పాయింట్స్ నుంచి. ఈ కరోనా మహమ్మారితో ఇంటి నుండి పనిచేస్తున్నారు. దీంతో కరెంటు బిల్లులు బాగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువసేపు పనిచేస్తూ ఉండటంతో సహజంగానే విద్యుత్ బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవకాశం ఉన్నవారు ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేస్తున్నాయి. అపార్ట్మెంట్, బహుళ అంతస్తుల భవనాల పైభాగంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నెట్ మీటర్కు కనెక్షన్ చేస్తారు. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన యూనిట్ల రూపంలో నెట్ మీటర్తో గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. గ్రిడ్కు పంపించిన యూనిట్ల లెక్క ఇంట్లో ఏర్పాటు చేసిన నెట్ మీటర్తో నమోదవుతుంది. ఇంటికి వాడిన విద్యుత్ యూనిట్ల కంటే సౌర విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయితే 6 నెలలకు ఒకసారి విద్యుత్ బిల్లులో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో మీరు ఎక్కువ జనరేషన్ అవుతుంది, కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో అప్పుడు మీకు ఎక్సెస్ యూనిట్స్ ఏదైతే మీకు జనరేట్ చేసుకుంటున్నారో అవి గ్రిడ్కి కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ మంత్స్లో మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు సమ్మర్లో ఎప్పుడైతే ఎక్కువ కన్జంప్షన్ ఉండి కరెంట్ బిల్ మీకు ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో ఈ సేవ్ చేసుకున్న యూనిట్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ మంత్స్లో మీకు అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీరు జనరేట్ చేస్తున్న ప్రతి యూనిట్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది సోలార్ ఆప్ చేస్తున్నారండి. అపార్ట్మెంట్స్లో కామన్ ఎమ్యూనిటీస్కి సంబంధించిన పవర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మీ లిఫ్ట్స్ కావచ్చు, కామన్ లైటింగ్లో వాడే లైటింగ్ కానీ, తర్వాత ఎస్టీపీ ఉంటాయి. ఇవాళ రేపు కంపల్సరీ మ్యాండేట్ చేశారు గవర్నమెంట్. సో ఎస్టీపీ ప్లాంట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల పవర్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి కామన్ లైటింగ్లో కూడా, కామన్ రిక్వైర్మెంట్లో కూడా. సో దానివల్ల సోలార్కి వెళ్ళినప్పుడు ఈ కామన్ మీటర్ సపరేట్గా ఉంటుంది. అపార్ట్మెంట్స్లో కామన్ మీటర్ సపరేట్గా ఉండటం వల్ల ఆ మీటర్కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో మీకు ఒక 20,000 కరెంటు బిల్ వస్తుంది కామన్ లైటింగ్కి. సో ఒక 20 కిలోవాట్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ ఎలక్ట్రిసిటీ బిల్ని టోటల్గా మినిమైజ్ చేసుకోవచ్చు, జీరో చేసుకోవచ్చు. అలా ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ కన్జంప్షన్ నుండి రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక 1 ఇయర్ మనం యావరేజ్ రిక్వైర్మెంట్ తీసుకొని దానికి ప్లేస్ కనుక అంత ఉన్నట్లయితే మనం మ్యాక్సిమం కెపాసిటీకి వెళ్ళిపోయి కరెంటు బిల్లు మొత్తాన్ని కూడా జీరో చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఇంట్లో 200 యూనిట్ల విద్యుత్తును కనెక్షన్ ద్వారా ఉత్పత్తి అయితే మిగిలిన 100 యూనిట్లకి ఛార్జీ వసూలు చేస్తారు. 3 కిలోవాట్స్ కంటే తక్కువ లోడ్ కలిగిన కనెక్షన్లు 20%, 5 కిలోవాట్స్ దాటిన కనెక్షన్లు 20% సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. దీంతో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే సోలార్ ఏదో పైన పెట్టి డైరెక్ట్గా మన లిఫ్ట్కి కానీ లేకపోతే మన క్లబ్ హౌస్ కానీ ఇచ్చేస్తామంటే అట్లా రన్ కావాలి. ఎందుకంటే ఇది జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. సో గ్రిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తూ ఉన్నామో అవసరం వచ్చినప్పుడు గ్రిడ్ నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే మనం బేసికల్లీ మన జనరేట్ చేసిన సోలార్ని స్టోర్ చేయాలంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, ఏది దానికి ఏమంటారు బ్యాటరీస్ పెట్టాలి. అవి 3 years లైఫ్, అది వర్కబుల్ అయ్యే ఆప్షన్ కాదు. అందుకు ఏం చేస్తామంటే ఏదైతే జనరేట్ అవుతుందో మనం యూజ్ చేస్తే డైరెక్ట్ యూజ్ అవుతుంది, యూజ్ కానప్పుడు గ్రిడ్కి వెళ్ళిపోతుంది. సో అలాగే మనకి డే టైంలో అయితే మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి మనకు సోలార్ ఉండదు, మనమే ఇక్కడ స్టోర్ చేయట్లేదు, అప్పుడు గ్రిడ్ నుంచి మనం యూజ్ చేసుకుంటాం. సో ఏమవుతుందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనకు కావాల్సి వచ్చినప్పుడు వస్తుంది పవరు, డిఫరెన్స్ ఇన్ అమౌంట్, లేదు అనుకుంటే గ్రిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా బిల్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చిన దాన్ని బట్టే మనకి బిల్ క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. రూఫ్ టాప్ని యూజ్ చేసుకొని అది ఎలాగ వేస్ట్గా పడి ఉంటుంది మన టెర్రస్ అంతా, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన తలకి రన్నింగ్ కాస్ట్ తగ్గుతాయి, విచ్ ఈజ్ బర్డన్ అందరి మీద తగ్గుతుంది. ఆల్మోస్ట్ 1,500 to 1,800 ఏమో ఆన్ యావరేజ్ ఎవ్రీ మంత్ వచ్చేసేది.
సమ్మర్స్లోనైతే ఇంకా 4,000 to 5,000 వచ్చేసేది ఏసీసీ కన్జంప్షన్. ఇప్పుడు పెట్టి మనం 1 year అవుతుంది. అంటే ఆల్ ద బిల్స్ ఆర్ మినిమం బిల్స్ వస్తున్నాయి 190, 180 రూపీస్గానే వచ్చింది. సో నెట్ మీటరింగ్ ఉన్నందునే అడ్వాంటేజ్. సో మనం ఎంతైతే యూజ్ చేసుకుంటున్నామో, ఎంతైతే జనరేట్ చేసుకుంటున్నామో అదంతా గ్రిడ్కి ఇచ్చేస్తాం, మనం యూజ్ చేసిన దానికే వాడుకుంటాము. సోలార్ పవర్ తోటి ఇల్లు మొత్తం గడిచిపోతుంది. సోలార్ వాటర్ పవర్ కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన గీజర్స్ కూడా యూజ్ చేయడం లేదు. సో 24/7 365 days మనకు హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. సోలార్ పవర్ 1.5 lakhలో మనకు పవర్ది వచ్చేసింది. ఇంకో 90,000లో వాటర్ హీటర్ కూడా వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 2.5 lakhsలో మనకి ఇంటికి సరిపడా ఆల్మోస్ట్ 20-25 years వరకు కూడా పవర్ మనం అక్యుములేట్ చేసుకోవడం జరిగింది. నా ఉద్దేశంలో ఎవ్రీవన్ should go into solar power, which is the most green and efficient power. Suntech వచ్చేసి మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్ అండి ఇంటూ సోలార్ పవర్. ముఖ్యంగా నగరాల్లో కోర్ సిటీతో పోలిస్తే నగర శివారు ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. అవసరమైన సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి దాన్ని గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఇంటి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే వాళ్లు మొదటగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు ఆ ఇంటి ప్రాంతాన్ని పరిశీలించిన తరువాత అనుమతి ఇస్తారు. ఒక్కసారి సౌర ఫలకాల ఏర్పాటుకు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంటి పైకప్పుపై ఈ సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న సబ్సిడీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉందండి. బోత్ ద స్టేట్స్ ఆర్ గివింగ్ సబ్సిడీ టు ద కన్జ్యూమర్స్. సో మీరు సబ్సిడీ చూసినట్లయితే 3 kilowatt సిస్టమ్ మీరు పెట్టుకున్నట్లయితే 40% ఆఫ్ ద సిస్టమ్ కాస్ట్లో మీకు సబ్సిడీ వస్తుందండి. 1 to 3 kilowatt మీకు 40% వస్తుంది. 4th kilowatt నుంచి 10th kilowatt వరకు మీకు 20% సబ్సిడీ వస్తుంది. సో 1 to 10 kilowatt అనేది మీకు సబ్సిడీలో ఎలిజిబిలిటీ ఉందండి. వాటిని మన స్టేట్ నోడల్ ఏజెన్సీస్ అయిన టీఎస్ రెడ్కో అండ్ నెట్ క్యాప్ వాటిని ఇచ్చేస్తున్నారు. వీటికి ఏంటంటేనండి రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ లైక్ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఇన్ తెలంగాణ అండ్ ఈపీడీసీఎల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ని ఆపరేట్ చేస్తున్నారు. మన కరెంట్ బిల్లో కాంట్రాక్ట్ లోడ్ అని ఉంటుందండి. ఎంతైతే మనకి కాంట్రాక్ట్ లోడ్ అని ఉంటుందో అంత మటుకి మనకి పర్మిషన్ దొరుకుతుంది సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంట్రాక్ట్ లోడ్ ఒక 10 kilowatt అని ఉంటే మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఇవ్వాలి. సో ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీకు 10 kilowattకి ఇస్తారు. సో మీరు ఆ 10 kilowatt ఫస్ట్ ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం సోలార్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ టీఎస్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే మీ అపార్ట్మెంట్లో కానీ ఇండిపెండెంట్ హౌస్లో కానీ మీటర్ ఉంటుందో ఆ మీటర్ని తీసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. అంటే బై డైరెక్షనల్ మీటర్ అంటే మీకు ఇప్పుడు ఇంట్లో వాడే మీటర్ ఓన్లీ మీరు ఏదైతే వాడుతున్నారో కరెంటు దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఈ బై డైరెక్షనల్ మీటర్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే వాడుకుంటున్నారో అది రికార్డ్ చేస్తుంది, ప్లస్ సోలార్ తోటి మీరు ఏదైతే జనరేట్ చేస్తున్నారో అది కూడా రికార్డ్ చేస్తుంది. చేయటం వల్ల మీకు నెల అయ్యేసరికి మీ కరెంటు బిల్లులో మీరు సోలార్ తోటి జనరేట్ చేసిన యూనిట్స్ కూడా రావటం వల్ల డిఫరెంట్ యూనిట్స్కి మాత్రమే మీకు బిల్లు వస్తుంది. సో మీరు వాడుకున్న యూనిట్లు మైనస్ మీరు తయారు చేసిన యూనిట్లు ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో దానికి మాత్రమే మీరు కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఇంటి నిర్మాణాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో ఇంటి అంతర్గత అలంకరణల్లో సరికొత్త పోకడలకు నాంది పలుకుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన పరిజ్ఞానం మానవ జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ కరోనా మహమ్మారి విజృంభణతో కొంతకాలం ఇంటికే పరిమితం అయిన గృహ యజమానులు ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్లో వచ్చిన సరికొత్త పోకడలకు సంబంధించిన విశేషాలు మీకోసం గృహశోభలో.
సో ఎంత మంచిగా డిజైన్ చేసుకున్నప్పటికీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ చాలా శ్రమ అవుతుంది. మనం చూస్తున్న మెయిడ్స్ ఉండట్లేదు, పని ఎక్కువ అవుతుంది. సో హౌస్ ఎంత ఎలిగెంట్గా ఉన్నా కానీ అంత సింపుల్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ ఉన్నప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది. టీవీ యూనిట్ డిజైన్ వచ్చేసరికి మనం చూస్తుంటాం లాట్ ఆఫ్ డెకార్ పీసెస్ అని, షో కేసెస్ అని పెట్టుకుంటాం. సో అవి తెచ్చి పెట్టుకోవడం ఒక కన్సర్న్ అయితే, వాటిని మెయింటైన్ చేయడం, డస్టింగ్ చేసుకోవడం ఈజ్ అనదర్ కన్సర్న్. సో యూజువల్గా టీవీ యూనిట్స్ ఎంత సింపుల్గా స్లీక్గా వీలైతే అంత బాగా మెయింటైన్ చేసుకోవడం అవుతుంది. ఈ టీవీ యూనిట్ డిజైన్లో యూజువల్గా మనం ఫేస్ చేసే ఛాలెంజ్ ఎస్పెషలీ అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి డోర్ ఓపెనింగ్ దగ్గర వీ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్లాంక్నెస్ అనమాట. సో దాన్ని అడ్రస్ చేయలేము బికాస్ డోర్ ఓపెనింగ్కి స్పేస్ కావాలి. అట్ ద సేమ్ టైం అడ్రస్ చేయకుండా వదిలేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం డోర్ క్లోజ్ చేసే ఉంటుంది కాబట్టి అది ఎంటీగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి మంచి ఎలిగెంట్ వాల్ పేపర్తో మనం ట్రీట్ చేయొచ్చు. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటైతే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ వస్తుంది మనకి హౌస్ స్టార్టింగ్లో. ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని కూడా మంచిగా ఇట్లా వాల్ పేపర్తో కవర్ చేసిస్తే ఎలిగెంట్గా ఉంటుంది, మనం ఫ్లాస్ని కవర్ చేసినట్టు కూడా అవుతుంది. ఈ టీవీ యూనిట్ డిజైన్ మనం ఇందాక చూసిన ఫీచర్ వాల్కి ఆపోజిట్లో ఉంది. సో ఆ వాల్ ఆల్రెడీ బ్రైట్గా ఉన్నందుకు ఈ సైడ్ని మనం సటిల్ చేసాము. మార్బుల్ ఫినిష్ తీసుకున్నాము. ఇటాలియన్ మార్బుల్ ఫినిష్ టీవీ యూనిట్ క్లాడింగ్కి ట్రెండింగ్లో ఉంది. యూజువల్గా డిజైన్లో మేము ఫాలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సటిల్ బేస్ విత్ అ నైస్ హైలైట్. సో ఇక్కడ సటిల్ బేస్ ఇటాలియన్ మార్బుల్ తీసుకొని దీని హైలైట్స్ ఈ చార్కోల్ షీట్స్, గోల్డెన్ పట్టీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైలైటింగ్ ఫీచర్ అన్నమాట. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.